నార్త్ తమిళనాడు టెంపుల్ టూర్లో భాగంగా మా డే 4 జర్నీ ఎలా సాగింది, మేము ఏమేమి కవర్ చేసాము ప్లేస్లు అన్నవి ఈ వీడియోలో చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ముందు రోజు మేము యార్కుడ్లో కొన్ని వ్యూ పాయింట్, కొన్ని టూరిస్ట్ ప్లేస్లు కవర్ చేసాము. బట్ నేను అబ్జర్వ్ చేసింది యార్కుడ్లో ఏంటంటే ప్రతి దగ్గర యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడికి చిల్డ్రన్స్తో వస్తే, ఫ్యామిలీతో వస్తే మాత్రం డబ్బులు అయితే చాలా ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఎందుకంటే వ్యూ పాయింట్లో ఉన్న ప్రతి దగ్గర కూడా యాక్టివిటీస్ అన్నవి ఉన్నాయి. ప్రతి దగ్గర ఎంట్రన్స్ టికెట్ ఉంది, ప్రతి దగ్గర కూడా. సో ఇక్కడైతే బాగా డబ్బులు అయితే బాగా ఖర్చు అవుతాయి. మేము ఎర్లీ మార్నింగ్ ఒక టెంపుల్ ఉందంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే టెంపుల్ దర్శనానికి వచ్చాము. అది గోవిందరాజ స్వామి టెంపుల్ అనమాట. చాలా చిన్న టెంపుల్. అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అన్నారు. సో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మేము ఒకసారి టెంపుల్ దర్శించుకోవడానికి ఎర్లీ మార్నింగ్ 7 o'clock బయలుదేరి వచ్చాం. చూస్తున్నారు కదా, అదే టెంపుల్ అనమాట. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఎవరు లేరు, టెంపుల్ కూడా క్లోజ్లో ఉంది. జస్ట్ ఒకసారి అలా దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం అనమాట. ఆ టెంపుల్ నుంచి కొంతసేపు దూరం నడుచుకొని వస్తే అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ ఎర్లీ మార్నింగ్ ఆ చలిలో నడిస్తే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. చాలా చలిగా ఉంది, చాలా ఎంజాయ్ చేసాం అనమాట. చూస్తున్నారు కదా, ఇదే ఒక వ్యూ పాయింట్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. బట్ ఈవినింగ్ టైంలో అయితే బాగా రష్గా ఉంటారు. ఎర్లీ మార్నింగ్ మేము 7 o'clock కాబట్టి ఎవరు జనాలు లేరు, మేము ఒక్కలమే ఉన్నాము. జస్ట్ ఆ చలిని ఎంజాయ్ చేసి మళ్ళీ మేము హోటల్కి అన్నది వెళ్ళిపోయాం అనమాట. చూస్తున్నారు కదా, మార్నింగ్ 7 o'clock ఎంత క్లౌడ్స్ ఉన్నాయో, మొత్తం అంతా క్లౌడ్స్ ఉన్నాయి. చాలా చలిగా ఉంది. ఆ తర్వాత రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రిసార్ట్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత రూమ్ వెకేట్ చేసి అక్కడ నుంచి యార్కుడ్ లేక్కి వచ్చాం. చూస్తున్నారు కదా, ఇదే యార్కాడ్ లేక్. చాలా వరకు తమిళనాడులో హిల్ స్టేషన్లో ఉన్న లేక్స్ అన్ని ఆర్టిఫిషియలే. బట్ దిస్ ఈజ్ ఎ న్యాచురల్ అనమాట, న్యాచురల్ లేకు. ఈ లేక్ చుట్టూరు చాలా గార్డెన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ గార్డెన్స్ ఉన్నాయి. అన్నిటికీ ఎంట్రీ ఫీజు ఉంటుంది. బట్ ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఇంకా బోటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. అందువల్ల మేము బోటింగ్ చేయడానికి కూడా అవ్వలేదు. అలాగనే మేము ఆగి బోటింగ్ చేస్తే మా టూర్ డిఫర్ అయిపోతుందని బోటింగ్ చేయకుండానే వెళ్ళిపోయాం అనమాట. ఇక చూస్తున్నారు కదా, ఇదే యార్కాడ్ లేక్. ఆ తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరి 170 kilometers దూరంలో ఉన్న తిరుచునాపల్లి, దాన్నే ట్రిచి అంటారు కదా, 4 hours జర్నీ చేసి ట్రిచి చేరుకున్నాం అనమాట. మేము శ్రీరంగం చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 12 o'clock అయింది. సో అప్పటికి రంగనాథ స్వామి టెంపుల్ క్లోజ్ చేశారు. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారనమాట. శ్రీరంగం గురించి కొన్ని విషయాలు. ఇది ఒక ఐలాండ్. ఇది 2 rivers మధ్యలో ఉంటుందన్నమాట. తిరుచునాపల్లికి 8 kilometers దూరంలో ఉంటుంది. ఇది ఉభయ కావేరి నదుల మధ్యలో ఉంటుంది. శ్రీ రంగనాథ స్వామి, రంగనాయక అమ్మవారి కొలువైనటువంటి వైష్ణవ దివ్యక్షేత్రం అయినటువంటి రంగనాథ స్వామి టెంపుల్ ఈ శ్రీరంగంలోనే ఉంది. చూస్తున్నారు కదా, ఇదే రంగనాథ స్వామి టెంపుల్. ఈ రంగనాథ స్వామి టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మీరు చూస్తుంది రంగనాథ స్వామి టెంపుల్ తాలూకా గూగుల్ ఫోటో. ఇది ఈగుల్ వ్యూ అనమాట. ఈ టెంపుల్కి 7 ప్రాకారాలు ఉంటాయి, 21 గోపురాలు ఉంటాయి. ఆలయ తాలూకా వైశాల్యం మొత్తం 156 ఎకరాల్లో ఈ టెంపుల్ అన్నది ఉన్నది. ఇది 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో ఇది మొట్టమొదటిగా పేర్కొంటూ ఉంటారు దీన్ని. ఈ శ్రీరంగనాథస్వామి టెంపుల్లో మొత్తంగా 21 గోపురాలు ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఈ ఒక్క గోపురం ఒక్కటే వైట్ కలర్లో ఉంటుంది. మిగతా అన్ని గోపురాలు కూడా కలర్ఫుల్గా ఉంటాయి. ఈ వైట్ గోపురం ఏదైతే కనబడుతుందో దీన్ని వెల్లాయి గోపురం అంటారు. దీనికి వేరేగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ టెంపుల్లో. ఈ రంగనాథ స్వామి టెంపుల్లోని రాజగోపురం ఎత్తు 76 మీటర్లు, అంటే 236 feet హైట్ విత్ 11 floors. ఇది బిగ్గెస్ట్ గోపురం ఇన్ ఏషియా ఒకప్పుడు. తర్వాత కాలంలోని మురుదేశ్వర టెంపుల్లో కట్టిన రాజగోపురం
249 ఫీట్ హైట్ ఉండడం వల్ల దీని స్థానాన్ని అది ఆక్రమించింది అన్నమాట. అలాగే ఈ ఆలయంలో ఉన్న 21 గోపురాలని మనం మీదకెక్కి చూడొచ్చు. ప్రతిదానికి టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మనం గైడ్ పెట్టుకున్నట్లయితే ప్రతి గోపురం మీదకి వెళ్ళి మనం ఆలయాన్ని గోపురం మీద నుంచి కూడా మనం చూడొచ్చు. 156 ఎకరాల్లో ఉన్న ఈ ఆలయం తాలూకా ప్రహరీ లెంగ్త్ నియర్లీ 4 కిలోమీటర్స్ వస్తుంది. 7 ప్రాకారాలు ఉన్న ఈ ఆలయంలో చాలా మటుకు భాగంలో ప్రజలు ఆల్రెడీ నివసిస్తున్నారు. ఈ రంగనాథ స్వామి టెంపుల్లోనే 1000 పిల్లర్స్ మండపం ఉంది. అంటే 1000 కాళ్ళ మండపం అంటారు కదా, చూస్తున్నారు కదా, ఇదే 1000 కాళ్ళ మండపము. ఇక్కడే రామానుజుల వారి సన్నిధి ఉంది. అంటే రామానుజుల వారి తాలూకా బాడీ ఇక్కడే స్టోర్ చేసి ఉంచారనమాట. చూస్తున్నారు కదా, ఇదే రామానుజుల వారి సన్నిధి. ఇక్కడే ఆయన తాలూకా బాడీని భద్రపరిచారనమాట. ఇదే రామానుజుల వారి సన్నిధి. ఇదే రంగనాథ స్వామి టెంపుల్ తాలూకా ప్రధాన గోపురం. దర్శనం అనంతరం మాకు ఈ బంగారు బల్లి కనబడింది. ఇది ఎక్కడుంటుందంటే ప్రసాదాలు పంచే ప్లేస్ దగ్గర ఉంటుంది. ఇటువంటిదే మనం కంచిలోని వెండి బల్లి, బంగారు బల్లి కూడా చూసాము. తర్వాత శ్రీ రంగనాథ స్వామి టెంపుల్లో మేము ఈ బంగారు బల్లిని చూసాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో 21 రోజులు జరిగే ఉత్సవాలకి భారతదేశం మొత్తం మీద నుంచి 10 లక్షల మంది భక్తులు ఈ టెంపుల్లో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. 156 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇటువంటి పెద్ద టెంపుల్ మనం చూడాలంటే నియర్లీ 3 to 4 అవర్స్ మనం కేటాయించుకొని ఇటువంటి టెంపుల్కి రావాలన్నది నా సలహా. ఆ తర్వాత మేము రంగనాయకి అమ్మవారి దర్శనానికని వెళ్ళాము. మేము రంగనాయకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే మార్గంలో మాకు కనబడినటువంటి కోనేరు. మేము అమ్మవారి దర్శనంకి వెళ్ళే టైంకి దర్శన వేళలు ముగిసిపోయాయి. అందువల్ల దర్శనం ఆపేశారు. ఇటువంటి పెద్ద టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుని తలకి దర్శన టైమింగ్స్ అనేవి తెలుసుకొని వెళ్ళడం అన్నది ఈ తమిళనాడులో చాలా ఇంపార్టెంట్ పాయింట్. రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం అనంతరం మేము అక్కడ నుంచి బయలుదేరి 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రాక్ ఫోర్ట్ టెంపుల్కి వచ్చాము. ముందుగా రాక్ ఫోర్ట్ టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయాలు మీకు ముందుగా షేర్ చేస్తాను. ముందుగా మీకు రాక్ ఫోర్ట్ తాలూకా గూగుల్ ఫోటో చూపిస్తున్నాను. ఒక ఐడియా గురించి ఎందుకు ఈ పేరు వచ్చింది అన్నది. ఇది ఒక సింగిల్ రాక్ మీద ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ రాక్ హైట్ 272 ఫీట్ ఉంటుంది. ఈ రాక్ ఫోర్ట్ టెంపుల్కే ఉచ్చి పెరియార్ టెంపుల్ అని కూడా పేరు ఉన్నదన్నమాట. ఈ రాక్ ఫోర్ట్ టెంపుల్ అన్నది తిరుచినాపల్లి, అదే త్రిచి అంటారు కదా, త్రిచిలో ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్. తిరుచినాపల్లి వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రాక్ ఫోర్ట్ టెంపుల్కి వెళ్తారు. ఈ రాక్ ఫోర్ట్ టెంపుల్లో మీరు ఏదైతే చూస్తున్నారో స్టెప్స్, ఇది 437 స్టెప్స్ ఉంటుంది. ఈ సింగిల్ రాక్నే అలా స్టెప్స్ కింద కూడా చెక్కారనమాట. ఈ రాక్ టెంపుల్కి కొంత హైట్ వరకు నేరా రోడ్ ద్వారా ఆటోలో వచ్చేవచ్చు. మేము 400 ఇచ్చి కొంత డిస్టెన్స్ ఆటోలో వచ్చేసి అక్కడ నుంచి బై స్టెప్స్ ఈ టెంపుల్కి వచ్చాం అనమాట. ఈ రాక్ ఫోర్ట్ మీద ప్రధానంగా 2 ఆలయాలు ఉన్నాయి. ఒకటి శివుని ఆలయము, 2 గణపతి ఆలయము. దీన్నే ఉచ్చి పిలియార్ టెంపుల్ అని కూడా అంటూ ఉంటారు. మీ గురించి టెంపుల్లోని కొన్ని దృశ్యాలు చూపిస్తున్నాను. ఈ ఆలయంలో ఏవైతే స్టెప్స్ 437 ఉన్నాయో ఇది సింగిల్ స్టోన్ లోంచి చెక్కారు ఈ స్టెప్స్ అన్నీ కూడా.
ఆలయం అయితే చాలా పెద్దదిగా ఉంది. ఆ రాక్ మీద అంత పెద్ద ఆలయాన్ని ఎలా నిర్మించారన్నది మాకైతే అర్థం కాలేదు. శివుని దర్శనం అనంతరం అక్కడే ఉన్నటువంటి గణపతి ఆలయం దర్శనానికి కూడా మేము వెళ్ళాము. అది ఇంకొద్దిగా స్టెప్స్ ఎక్కి మీదకి వెళ్ళాలన్నమాట. రాక్ ఫోర్ట్ టెంపుల్ నుంచి శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, అది చూడండి కనబడుతుంది కదా, అది రాజగోపురం. నియర్లీ 8 కిలోమీటర్స్ అన్నమాట ఈ రాక్ ఫోర్ట్ టెంపుల్ నుంచి డిస్టెన్స్. బట్ ఎంత హైట్ ఉండబట్టి ఎంత డిస్టెన్స్ లో కూడా మనకు క్లియర్ గా కనబడుతుంది రాజగోపురం. ఈ రాక్ ఫోర్ట్ టెంపుల్ నుంచి తిరుచినాపల్లి సిటీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది నైట్ టైము. బట్ నా కెమెరా అంత బ్యూటిఫుల్ గా ఫిల్మ్ అయ్యిందా లేదా అనేది నాకు తెలియదు, కానీ మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. దర్శనం అనంతరం రూమ్కి వెళ్తున్నప్పుడు మేము చూసినటువంటి రాక్ ఫోర్ట్ టెంపుల్ నైట్ టైం లైటింగ్లో ఆ విధంగా కనబడింది. మా డే 4 ఈ విధంగా సాగింది. డే 5లో మేము ఏమేమి టెంపుల్ కవర్ చేస్తామన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.